బ్రేకింగ్ న్యూస్. సృష్టి నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత నేరాంగీకార పత్రంలో పలు కీలక అంశాలు వెలుగులోకి చూశాయి. ఈ మొత్తం వ్యవహారంలో డాక్టర్ నమ్రత తన నేరాన్ని అంగీకరించినట్లు కన్ఫెషన్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. 1998లో మొదటిసారి విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్ను తాను స్థాపించినట్లు వెల్లడించారామె. అనంతరం 2007లో రెండో బ్రాంచ్ను సికింద్రాబాద్లో ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత వైజాగ్లో మరో ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించినట్లు నేరాంగీకార పత్రంలో స్పష్టం చేశారు డాక్టర్ నమ్రత. సరోగసి పేరుతో ఒక్కో జంట నుంచి 20 నుంచి 30 లక్షల వరకు వసూలు చేసినట్లు అంగీకరించారు. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అబార్షన్ కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు డబ్బులు ఆశ చూపించినట్లు అంగీకరించారామె. ఇక ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు డాక్టర్ నమ్రత. ఎంతో మంది పిల్లలు లేని దంపతులకు సరోగసి ద్వారా పుట్టిన పిల్లలుగా నమ్మించామని ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. 2020లో మహారాణిపేటలో నమోదైన కేసులో రిమాండ్కి వెళ్లి వచ్చినట్లు తెలిపారు. పిల్లల్ని కొనుగోలు చేయడంలో సంజయ్తో పాటు సంతోషి కీలకంగా వ్యవహరించారని డాక్టర్ నమ్రత తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. ఇప్పటికే ఎంతో కీలకంగా మారిన డాక్టర్ నమ్రత కేసులో అయితే కీలక విషయాలు బయటకు వచ్చాయి. అసలు కన్ఫెషన్ రిపోర్టులో ప్రధానంగా ఏ అంశాలను చేర్చారు? నమ్రత ఎలాంటి నిజాలు ఒప్పుకుందా? సంతానం లేని దంపతులకు అటు సరోగసి ద్వారా పిల్లలను పుట్టిస్తానంటూ అటు సృష్టి నిర్వాహకురాలు నమ్రత మోసానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో ఒక దంపతులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను ఈ నెల జూలై 26న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను సుదీర్ఘంగా విచారించారు. ప్రస్తుతం ఆమె జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ ఉన్నారు. అయితే అటు నమ్రతను కస్టడీకి తీసుకొని విచారించారు. విచారించిన క్రమంలో ఆమె అనేక సంచలన విషయాలను తన కన్ఫెషన్ రిపోర్ట్లో ఆమె వెల్లడించారు. తాను ఏ రకంగా సృష్టి ఐవీఎఫ్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నది, తన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా తాను చేసిన అక్రమాలన్నింటినీ కూడా ఆమె బయటపెట్టారు. వాస్తవానికి 95లో ఆమె తన వైద్య వృత్తిని ప్రారంభించారు. 98లోనే విజయవాడలో ఫెర్టిలిటీ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ 2007లో సికింద్రాబాద్లో కూడా మరొక బ్రాంచ్ని, ఆ తర్వాత విశాఖపట్నంలో మరొక బ్రాంచ్ని ఏర్పాటు చేసుకున్నారు. పిల్లలు లేని దంపతులు ఎక్కువ మంది రావడంతో ఆమె కొంతమందిని సంజయ్, నందిని అనే ఇద్దరు భార్యాభర్తల్ని తన వద్ద ఏజెంట్లుగా పెట్టుకుంది. సరోగసి పద్ధతి ద్వారా, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లలు లేని వాళ్లకు తాను గర్భాన్ని వచ్చేలా చేస్తానంటూ నమ్మించింది. కానీ వాస్తవానికి ఎవరైతే ఆ గర్భం దాల్చి ఆ గర్భాన్ని మొయ్యలేక ఆర్థిక సమస్యలతో అది అబార్షన్లకు ప్రయత్నిస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అంతో ఇంతో వాళ్ళ ఆర్థిక కారణాలను సాకుగా చూపిస్తూ వాళ్ళకు అంతో ఇంతో ఆర్థికపరమైన లబ్ధి చేకూరుస్తామంటూ చెప్పి వాళ్ళ పిల్లల్ని సరోగసి పద్ధతుల ద్వారా తాను పుట్టించినట్లుగా మోసం చేస్తూ అనేక మందికి అంటగట్టినట్లుగా ఆమె తన కన్ఫెషన్ రిపోర్ట్లో వాస్తవాలన్నింటినీ కూడా ఒప్పుకుంది. ఇదే విషయంలో 2020లో అప్పట్లో విశాఖపట్నం, గోపాలపురం, కొత్తపేట, గుంటూరు తదితర ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయి. దాంతో ఆమె హాస్పిటల్కున్న లైసెన్సును కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వాళ్ళందరినీ కూడా రద్దు చేశారు. ఆసుపత్రి లైసెన్సులు రద్దు చేశారు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత మరికొన్ని బ్రాంచెస్ని ఆమె ఏర్పాటు చేసుకుంది. సికింద్రాబాద్ సెంటర్లో కావచ్చు, అట్లనే చాలామంది చాలా చోట్ల విజయవాడ, విశాఖపట్నంలో అనేక మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. పిల్లలు లేని దంపతులు ఎక్కువ మంది కావాలి అంటూ రావడం, ఈమె విపరీతంగా సృష్టి ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా గర్భం దాలుస్తారు సహజ పద్ధతుల్లో, లేకుంటే ఐవీఎఫ్ పద్ధతుల్లో సక్సెస్ రేట్ ఖచ్చితంగా 100%
ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఈమె దగ్గరకు వచ్చారు. కానీ వాస్తవానికి ఈమె అనేక రకాలుగా మోసాలకు పాల్పడుతుంది, అనేక అక్రమాలు చేసినట్లుగా ఒప్పుకుంది. ఈ అన్ని అక్రమాలలో ఆమె కుమారుడు జయంత్ కృష్ణ ఈమెకు అండదండలు అందించాడు. వాస్తవానికి లా ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఆయన అడ్వకేట్గా ఉన్నారు. ఈమె ఆబ్సెన్స్లో మొత్తం ఆ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ తానే చూసుకుంటూ ఉంటారు. ఎవరైనా ఇటువంటి విషయాలలో మోసపోయాం, మాకు ఆ డబ్బులు చెల్లించి 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు, ఆ డబ్బులు చెల్లించి తమకు గర్భం రాలేదనో లేకుంటే మరొకటో అడగడానికి నిలదీయడానికి వస్తే అప్పుడు అడ్వకేట్గా జయంత్ కృష్ణ రంగంలోకి దిగేవాడు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేవాడు. మీరంతా కూడా ముందుగా వాళ్ళతో పత్రాలపైన సంతకాలు చేయించుకొని ఈ పత్రాల ప్రకారం అగ్రిమెంట్ ప్రకారం మేము చేసాం, ఇంకా మీరేమన్నా గట్టిగా గోల చేస్తే మీరే అల్లరి పాలవుతారు అంటూ మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తానంటూ వాళ్ళందరినీ కూడా బెదిరింపులకు గురి చేశాడంటూ బెదిరింపులకు గురి చేసేవాడంటూ ఆమె తన కన్ఫెషన్ రిపోర్ట్లో ఒప్పుకుంది. 2024లో పిల్లలేని దంపతులు వాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పటికే 3 సార్లు గర్భ విచ్ఛిత్తి జరిగింది, అంటే అబార్షన్ జరిగింది. మీ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి విన్నాం కాబట్టి మాకు ఆ గర్భం వచ్చేలాగా చేయాలంటూ ఆమె కోరడంతో దాదాపుగా 30 లక్షల రూపాయలకి వాళ్ళ మధ్య ఒప్పందం జరిగింది. అయితే ఆ వచ్చిన దంపతులు ఇద్దరు కూడా ఖచ్చితంగా మా ఇద్దరి డిఎన్ఏలు కూడా పుట్టబోయే పిల్లవాడితో మ్యాచ్ కావాలంటూ చెప్పడంతో అలానేనంటూ వాళ్ళని నమ్మించింది. మీరు విశాఖపట్నంలో ఉన్న తన క్లినిక్కి వెళ్తే అక్కడ మీకు ప్రస్తుతానికి మందులతో ట్రీట్మెంట్ చేస్తాం, తద్వారా మీకు ఆరోగ్యకరమైన అండం విడుదలవుతుంది, అట్లనే మీ భర్త నుంచి ఆ కణాలను కూడా తీసుకొని వాటిల్ని ఎవరైనా సరోగేట్ మదర్ కడుపులో పెడతానంటూ వాళ్ళిద్దరికీ చెప్పింది. అలానే వాళ్ళని మభ్యపెట్టింది. ఆ తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అపోలో ఆసుపత్రిలో ఒక నిరుపేద ముస్లిం మహిళ తను గర్భాన్ని మొయ్యలేక తాను ఆర్థిక ఇబ్బందులతో కొనసాగించలేక తాను అబార్షన్ చేయించుకోవడానికి వచ్చిన సమయంలో ఆమెను అక్కడ గుర్తించారు. వెంటనే సంజయ్, నందిని ఇద్దరు కూడా ఆ ప్రెగ్నెంట్ మహిళను డాక్టర్ నమ్రత దగ్గరికి తీసుకొచ్చారు. డాక్టర్ నమ్రత నీకు కావాల్సినన్ని డబ్బులు ఇస్తాను, ఈ గర్భాన్ని అలానే కొనసాగించాలంటూ వాళ్ళకు సూచించారు. ఆ తర్వాత ఎవరైతే పిల్లల కోసం ఈమె దగ్గరికి దంపతులు ఇద్దరు వచ్చారో వాళ్ళకి మీ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశాము, మీ నుంచి గామెట్స్ కలెక్ట్ చేశాము, వాటిల్ని ఒక సరోగేట్ మదర్ కడుపులోకి పిండం ప్రవేశపెడుతున్నామంటూ వాళ్ళని నమ్మించింది. ఆ సమయంలో కూడా డిఎన్ఏ పరీక్షల కోసం వాళ్ళు అడిగారు. మొత్తంగా 30 లక్షలు వసూలు చేసింది. బిడ్డ ఆరోగ్యంగా సరోగేట్ మదర్లో పెరుగుతున్నాడు అంటూ వాళ్ళకు పదే చెప్తూ నమ్మిస్తూ వచ్చింది. చివరికి జూన్ 2025లో ఆ మహిళ ఎవరైతే ముస్లిం మహిళ గర్భం దాల్చిందో ఆ మహిళ ప్రసవానికి సిద్ధమైంది. ఆమెకు ఆపరేషన్ ద్వారా బిడ్డను బయటకు తీశారు. ఆడబిడ్డ పుట్టింది. వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఆ పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఇద్దరికి కూడా ఇచ్చారు. మీ ఇద్దరి అండంతోనే ఈ పిల్ల పుట్టిందంటూ వాళ్ళు చెప్పారు. దానికి డిఎన్ఏ రిపోర్ట్ అడిగితే రేపు మాపు అంటూ ఆమె జాప్యం చేసుకుంటూ వచ్చింది. కానీ వాళ్ళిద్దరూ అనుమానంతో తిరిగి వేరే దగ్గర డిఎన్ఏ పరీక్షలు చేయించుకున్నారు. కానీ వాళ్ళిద్దరి డిఎన్ఏలు మ్యాచ్ కాకపోవడంతో మోసపోయామంటూ వచ్చి ఆ నమ్రతను నిలదీశారు. వెంటనే తాను పొరపాటు జరిగి ఉంటుంది, అలా జరగలేదంటూ మొదట బుకాయించింది. తర్వాత గట్టిగా నిలదీయడంతో పొరపాటు జరిగి ఉంటుంది అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. దీన్ని ఎలాగైనా రెక్టిఫై చేస్తానని. కానీ ఆ దంపతులిద్దరూ ఈ బిడ్డ మాకొద్దు, మా ఇద్దరికి కలిపి పుట్టిన బిడ్డే కావాలి, డిఎన్ఏ పరీక్షల్లో కూడా అది రుజువు అవ్వాలంటూ వాళ్ళు గట్టిగా ఒత్తిడి తీసుకురావడంతో అటు నమ్రత కొడుకు జయంత్ కృష్ణ రంగంలోకి దిగాడు. వీళ్ళిద్దరినీ కూడా భయభ్రాంతులకి గురి చేశాడు. లీగల్గా మీరిద్దరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు, అగ్రిమెంట్ ప్రకారం ఇదంతా కూడా జరిగింది, ఇప్పుడు ఈ బిడ్డని కాదంటే ఊరుకునేది లేదంటూ బెదిరించడంతో ఆ దంపతులిద్దరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ పోలీసులు నమ్రతను అరెస్ట్ చేశారు. అయితే వీటిలన్నింటినీ కూడా నమ్రత ఒప్పుకుంది. గతంలో కూడా 20 నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేయడం, వాటిల్ని తాను పెట్టుకున్న బ్రోకర్లు ఎవరైతే నందిని అలానే ఆమె భర్త ఇద్దరు, వాళ్ళిద్దరికీ ఎప్పటికప్పుడు ఆమె డబ్బులు చెల్లింపులు చేసేది. అలానే తనకు ఎనస్థీషియనిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్తో ఆయనతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆమె ఎప్పుడంటే అప్పుడు వచ్చి అతను సహాయం చేసేవాడు. అలానే విశాఖపట్నానికి సంబంధించిన డాక్టర్ ఉషతో పాటు కృష్ణ, పద్మ, అర్చన
మేరీ, సోనా, సురేఖ వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చారు. ఇక నిరుపేద ముస్లిం మహిళకు కేవలం 70,000 మాత్రమే ముట్టజెప్పి ఆమెను అక్కడి నుంచి వెళ్ళగొట్టామంటూ కూడా ఆమె తన కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఆమె అంగీకరించింది. ఇలా అక్రమాలకు పాల్పడ్డాను, ఎక్కడ కూడా సహజంగా ఐవీఎఫ్ పద్ధతుల ద్వారానో లేకుంటే నిజంగానో సరోగేట్ మదర్స్ హోమ్లో ఈ పిల్లల్ని పెంచలేదు, ఆ పిండాలను పెంచలేదు, కేవలం పిల్లల్ని కొనుగోలు చేయడం, ఇలా ఆర్థికంగా చితికిపోయి అవసరాలలో ఉన్న మహిళలను గుర్తించి వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి ఇచ్చినట్లుగా ఆమె ఈ నేరాంగీకార పత్రంలో ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తున్నాము, అటు బాధితుల నుంచి పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేసింది. అయితే కేవలం డబ్బుల కోసమే ఇదంతా చేసినట్టు ఒప్పుకుందా? సో వచ్చిన మొత్తాన్ని కూడా ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేశారు. అసలు ఈ డబ్బంతా కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు? మరో పక్కనైతే నమ్రత అటు ప్రధానంగా సంతోషి కీలక పాత్ర పోషించిందంటూ కూడా చెప్తుంది. అసలు సంతోషి పాత్ర ఏంటి? అంటే ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాత్రను పోషించారు. చాలా వరకు ఏజెంట్లుగానే వీళ్ళందరూ కూడా పనిచేశారు అనుకోవాలి. ముఖ్యంగా వీళ్ళిద్దరు నందిని, సంజయ్ వీళ్ళిద్దరూ చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ కావచ్చు, అట్లనే రిసెప్షనిస్ట్ పద్మ, అర్చన, అక్కడ విశాఖపట్నంలో ఏదైతే అక్కడ హాస్పిటల్ని నిర్వహించారో ఆ హాస్పిటల్ నిర్వహించిన డాక్టర్ ఉషా, అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ ఈ పిల్లల కోసం వచ్చిన వాళ్ళిద్దరిని కూడా భయభ్రాంతులకు గురి చేశారు. చివరి నిమిషంలో ఆ సరోగేట్ మదర్ ఒప్పుకోవడం లేదు, ఇప్పుడు అదనంగా చెల్లిస్తేనే ఆమె ఒప్పుకుంటుంది బిడ్డనివ్వడానికి, లేదంటే ఒప్పుకోదంటూ భయభ్రాంతులకు గురి చేయడంతో తిరిగి వీళ్ళు మరో 2 లక్షలు కూడా అదనంగా వాళ్ళకి చెల్లించారు. ఈ డబ్బులన్నీ కూడా అందరూ సమానంగా పంచుకున్నారు. అధిక మొత్తంలో డాక్టర్ నమ్రత, తర్వాత డాక్టర్ ఉషా తీసుకుంది. 3 లక్షల రూపాయలు భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు నందిని అతనికి ఇవ్వడం జరిగింది. మిగతా అన్నీ కూడా వీళ్ళ అమృతనే ఉంచుకున్నట్లుగా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున చాలామందిని మోసాలు చేసింది. ప్రస్తుతానికి ఒకళ్ళు దంపతులైతే ముందుకు వచ్చారు. గతంలో ఆమె పైన కేసులు నమోదైన సమయంలో ఆమె ఆసుపత్రి అటు పర్మిషన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. తిరిగి మళ్ళీ వేరే పేరు మీద అదే విధంగా ఈ ఫెర్టిలిటీ సెంటర్లన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నానంటూ ఆమె చెప్పింది. పిల్లలు లేని దంపతులు ప్రస్తుతం సొసైటీలో పిల్లలు లేని దంపతులు చాలామంది ఎక్కువ కావడం, అలానే ఈమె ఎక్కువ ప్రమోషన్స్ చేసుకోవడం, అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఇట్లనే అటు ఏజెంట్లను పెట్టుకొని పెద్ద ఎత్తున సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు అవుతారంటూ అటు పెద్ద ఎత్తున అటు ప్రచారం చేసుకోవడంతోనే ఆ వద్దకు వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఐవీఎఫ్ పద్ధతిలో కానీ నిజంగా సరోగేట్ మదర్స్లో ఆ పిండాన్ని ప్రవేశపెట్టి కానీ ఎక్కడ కూడా ఈమె ఎప్పుడూ అటువంటి వైద్య ప్రక్రియ చేయలేదు. కేవలం నిరుపేదలైన గర్భిణీ మహిళలను గుర్తించడం, వాళ్ళు అబార్షన్కి సిద్ధమవుతుంటే వాళ్ళు అబార్షన్ చేసుకోవద్దంటూ చెప్పి వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రసవించిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకెళ్ళి తన వద్ద చికిత్సకు వచ్చిన వాళ్ళకే అందించానంటూ ఆమె చాలా స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. ఇది కేవలం ఇప్పుడు వచ్చిన కేసే కాదు, గతంలో కూడా ఆమె పైన దాదాపుగా 5-6 కేసులు నమోదయ్యి ఉన్నాయి. ఇంకా అనేక మందిని రకంగా మోసం చేశాను, తాను చేస్తున్న మోసాలు, తాను చేస్తున్న అక్రమాలన్నిటికీ కూడా అక్కడ విశాఖపట్నంలో ఉన్న డాక్టర్ ఉషా కావచ్చు, ఇట్లనే నందిని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలామంది సహకరించారు. ఇంకా ఎవరైనా గట్టిగా నిలదీస్తే తన కొడుకు అడ్వకేట్ అయిన తన కొడుకు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకి గురిచేసి తనకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాడంటూ ఆమె చెప్పింది. ఎప్పటికప్పుడు ఈ డబ్బునంతా కూడా ఈ ఎవరైతే ఈమె దగ్గరికి పేషెంట్స్ వస్తున్నారో తమకు పిల్లలు కావాలని వాళ్ళ కేస్ షీట్స్ అన్నీ కూడా చాలా రహస్యంగా దాచి ఉంచింది. ఆమె ఎక్కడ కూడా ఆన్లైన్లో వాళ్ళ పేర్లు లేకుండా చూసుకుంది. కేవలం పేపర్లలో నమోదు చేసి ఆ పేపర్లన్నీ కూడా సికింద్రాబాద్లోని తన కార్యాలయంలోనే పెట్టేసుకుంది. కానీ కొన్నిటిని మాత్రం అటు కంప్యూటర్లో ఎక్కించారు. అందుకే అక్కడ పోలీసులు వెళ్ళినప్పుడు 5 హార్డ్ డిస్క్లు, 6 ర్యాములతో పాటు అనేక మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. దాదాపుగా 11,000 మందికి పైగా అటు తల్లిదండ్రులు వీళ్ళని కన్సల్ట్ చేశారు. వాళ్ళందరికీ సంబంధించిన పత్రాలను కూడా అలానే ఆ డెస్క్లో దాచిపెట్టి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. అవన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈమె చేతిలో ఎవరెవరు మోసపోయారు ఏంటి అనే వివరాలనైతే ఇంకా పోలీసులు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అఖిల. రైట్ పవన్, థ్యాంక్ యూ. సో ఏదైతే డాక్టర్ నమ్రత ఎట్టకేలకైతే తన నేరాన్ని అంగీకరించారు, తను చేస్తున్న అక్రమాలన్నింటినీ కూడా అటు పోలీసుల విచారణలో అయితే బయటకు చెప్పారు. అయితే ఎవరికీ కూడా సరోగసి పద్ధతిలో పిల్లలు పుట్టలేదని, కేవలం నిరుపేదలైన మహిళల వద్ద నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి వీరికి డబ్బు ఆశ చూపి పిల్లల్ని విక్రయించినట్లు కూడా డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. అయితే ఈ మొత్తం కేసులో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నారు, ఏజెంట్లు అందరి హస్తం ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. అయితే తదుపరి ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారనేది